మరణము అది మరణం కాదు, నిద్ర. నిద్రించిన వారు ఒక దినాన లేచినట్లుగా క్రీస్తులో మరణించిన వారు, నిద్రించిన వారు ఒక దినాన పునరుద్ధానంలో వారు లేపబడతారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. అందుకే మరణ వేదనలు ఉండవు, మరణాన్ని ఆయన మింగివేశాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? మరణానికి అప్పగించేవాడు కాడు. క్రీస్తులో మనం బ్రతుకుతూ ఉంటే, క్రీస్తులో మనం జీవించే వారిగా ఉంటే, క్రీస్తులో మనం అంటుకట్టబడిన వారిగా బ్రతికితే ఒక దినాన ఈ లోకంలో మనం మరణం అనే నిద్రపోయి ఉండొచ్చు, మరణం అనే నిద్రలోకి వెళ్ళొచ్చు. మనకన్నా ముందుగా పరిశుద్ధులు మరణించలేదా? మనకన్నా ముందుగా త్యాగాలు చేసిన వారు నిద్రించలేదా? మనకన్నా ముందుగా హత సాక్షులుగా మార్చబడిన వారు నిద్రించలేదా? వారందరూ కూడా ఇప్పుడు మరణం అనే నిద్రలో ఉన్నారు. ఒక దినాన క్రీస్తు మేఘాల మీద రాబోతున్నటువంటి ఆ గడియలో ఒక్కొక్కరు రెప్పపాటున మరణం అనే నిద్రలో నుంచి లేచి ఆయనతో కూడా మేఘాల మీద నింపబడే గుంపులో దేవుడు సిద్ధపరుస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి.